ఆడవాళ్ళకి అంటే ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత చాలా మందిలో మీసాలు వస్తాం. అంటే అది మీసాలు ఉన్న ప్రతి ఒక్కరికి పీసీఓడి అనుకోవచ్చు. ప్రతి 10 మందిలో 7గురికి పీసీఓడి ఉంది. అసలు ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిందో ఎవరికి తెలియదు, కానీ కట్ చేస్తే హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఆడవాళ్ళ బాడీలో యాక్టివ్గా పనిచేసే ఒక 8 హార్మోన్స్. ఒక రోగాన్ని ట్రీట్ చేసినప్పుడు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ట్రీట్ చేయాలి. ఇప్పుడు అమ్మాయిలు సిగరెట్ తాగుతూ ఉంటారు, మనం తాగుతూ ఉంటారు. సో ఒక ఎక్స్ట్రీమ్ లిమిట్ వరకు ఓకే. స్మోక్ చేసే ఆడవాళ్ళ నుంచి వచ్చిన మైక్రో టాక్సిన్స్ అది ప్లాసెంటాకి పాస్ అయ్యి బిడ్డకి వెళ్తాయి. ఇంత స్ట్రెస్ లెవెల్స్ తీసుకుంటూ ఒక హెల్దీ బేబీని తీసుకురావాలి అంటే మన చేతుల్లో ఎంతవరకు మనం చేయగలము. నెక్స్ట్ మంత్ నుంచి నేను జిమ్ స్టార్ట్ చేస్తాను. ఒక మంత్కి ఎంత తగ్గొచ్చు? ఒక మంత్లో నేను 10 కేజీలు తగ్గాను, 6 కేజీలు. ఆ నెంబర్ చెప్పండి, ఎవరు మొహాలు కూడా చూడండి. మమ్మల్ని ఇలాంటివి కూడా అడుగుతారు. నాకు 45 days పెళ్ళి ఉంది, నేను 10 kgs తగ్గాలంటారు. మేము వాళ్ళని జిమ్ ఒక యుద్ధంలా చేస్తూ ఉంటారు. మార్నింగ్ 2 hours చేస్తారు, లేదంటే మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour. నేను ఇది కల్ట్లో చూస్తా. పొద్దున వెళ్ళినా ఆ మొహాలే కనిపిస్తే, సాయంత్రం వెళ్ళినా ఆ మొహాలే కనిపిస్తే, అక్కడే ఒక గ్రూప్లా కూర్చొని ఉంటారు. రోజులో 3 గంటలు మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే మీకు పని ఉందా పని లేదా అని నాకు డౌట్ వచ్చింది. కరెక్ట్ 10 days పడితే మీ బెల్లీ ఫ్యాట్ పోతుంది, మీ స్కిన్ గ్లో అవుతుంది. ఇలాంటి చాలా మంది చూస్తాం. మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా పేర్లు వినిపిస్తాయి. హెల్త్ కోచ్, వెయిట్ లాస్ ఎక్స్పర్ట్, లేకపోతే డైటీషియన్, న్యూట్రిషనిస్ట్. నా ప్రోగ్రామ్ 1 monthకి ఇంత ఛార్జ్, 2 monthకి ఇంత ఛార్జ్, సెలబ్రిటీ ఫోటోలన్నీ పెట్టుకోవడము, నీ గురించి రాసుకోవడం, ఇంత చేసిన వాడిని నీ బీఎస్సీ ఎక్కడ చేసావు, ఎంఎస్సీ ఎక్కడ చేసావు, క్లినికల్ ఇంటర్న్షిప్ ఎక్కడ చేసావు, ఎందుకు రాసుకోవట్లేదు? నీ డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళే ముందర నీ సర్టిఫికేట్స్ చూపి తమ్ముడు అని అడగండి. మీకు ఎప్పుడు అనిపించలేదా మీకు డాక్టరేట్ తెప్పించుకుందాం?